ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నలకి వందనాలండి. ఎందుకంటే ఈ మామిడి చెట్ల పెంపకం అనేది చాలా విశిష్టమైనది. ప్రతి ఒక్కరూ అనేక రకాలుగా మామిడి చెట్లు అయితే పెంచుకుంటూ ఉంటారో, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చెట్లు ఎందుకు చనిపోతున్నాయి, ఏంది కారణం, ఏంది రంధ్రాలు, ఏంది చెట్టు ఇలా ఈ ఒక చూడండి ఎలా పేళ్ళు పేళ్ళుగా ఉందో, ఎలా రంధ్రాలు ఇలా కావడం ఏంది, ఈ చెక్క లేచిపోవడం ఏంది అనేది చాలామందికి అయితే తెలియదండి. చూడు రంధ్రాలు ఉన్నాయి కదా, చూపిస్తున్నా కదా, చూడండి మీరు బాగా గమనించుకోండి. ఎందుకంటే చెట్టు ఇలా ఏదానికి కారణమవుతుందో ఎవరికి చాలామందికి 100కో 30% మందికైతే దీని విషయం తెలుసు. మిగతా 70% మందికైతే కానీ ఇది ఏదోలాగా అనుకుంటారు. ఏదో చెట్టు చనిపోయింది, మేము నీరు పోస్తున్నాము, చెట్టుకు మందుల సతవ పెడుతున్నాము అనే దాన్నట్టే దాని వరకు అయితే గమనించుకుంటారు. కానీ ఇలా ఎందుకు అవుతుంది అనేది చాలామందికి తెలియదండి, అవగాహన అయితే లేదు వీటి మీద. ఎందుకంటే ఇది ఒక చీడ పురుగు ఉంటుంది ఆ చెట్టుకి. ఇది తెలిసిన వాళ్ళైతే కానీ వాళ్ళైతే దీన్ని నిర్మూలించుకుంటారో, తెలియని వాళ్ళైతే ఇది ఏదో అనుకొని చెట్టును చంపేసుకుంటారు. ఎందుకంటే రైతన్నలు ఎంతో కష్టపడి రో 500 చెట్లు కావచ్చు, 1000 చెట్లు కావచ్చు, 2000 చెట్లు కావచ్చు, 3000 చెట్ల వరకు 10,000 చెట్లు కూడా వేసుకుంటారు. అంటే ఎవరు స్తోమతి కొద్ది వాళ్ళైతే చెట్లు అయితే పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది మామిడి చెట్లు. ఎందుకంటే మామిడి చెట్లు అనేది చాలామందికి చాలా ఇష్టం, పెంచుకుంటారు. అలా పెంచుకోవడం అనేది చూడండి, చెట్లు ఎలా చనిపోయే అవకాశం అయితే వచ్చేసింది దగ్గరికి. ఎందుకంటే దానికి ఏదో కారణం అనుకుంటారు, ఎందుకో ఎండకు చచ్చిపోయిందో లేకపోతే నీరు లేక చనిపోయిందో అనుకుంటారు. దానికి ఒక పురుగు అయితే కారణం అండి. ప్రతి మామిడి చెట్లకైతే నెంబర్ 1 ఆ పురుగు అనేది ప్రతి ఒక్క చెట్టుకైతే పడుతుంది. ఇప్పుడు ఇసుక నెలలో అయితే పురుగు పడే అవకాశం అయితే ఉంటుంది, రాతి నెలలో పడే అవకాశం అయితే ఉంటుంది, రేగడి నెలలో పడే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఏ ప్లేస్లోనైనా కానీ ఈ చెట్టు ఎంత మనకు పెరిగే కొద్ది ఉంటుందో, చెట్టు పెరిగే కొద్ది అయితే కానీ ఈ పురుగు అయితే ఖచ్చితంగా చెట్లకైతే పట్టే అవకాశం అయితే ఉంటుంది. రైతన్నలు ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే చెట్లు ఉన్నాయి కదా, చెట్టు ఎంత 10 ఏళ్ళ చెట్టు కావచ్చు, 15 ఏళ్ళ చెట్టు కావచ్చు, 20 ఏళ్ళ చెట్లు కావచ్చు, 100 సంవత్సరాల చెట్టు అయినా పర్వాలే. ఎన్ని సంవత్సరాల చెట్లు అయినా కానీ ఆ పురుగు పడిందంటే చెట్టు టాటింగ్లో మొదట్లోంచి టాట్ చేస్తుందండి. అది టాట్ చేసిందంటే చూడండి, ఇది దాదాపు 10-15 సంవత్సరాల చెట్టు ఉంటుంది. చెట్టు అయితే కానీ ఒక్క దెబ్బకు చంపేసింది చెట్టు అది. కానీ అతను చెట్టు చనిపోయింది ఎందుకో, నీరు లేకనో సతవ లేకనో ఏదో చనిపోయింది అంటారు. ఈ పురుగు ఏం చేస్తుందంటే టాటింగ్లో మొదలు ఉంది కదా, ఇక్కడ అంటే చూడండి ఇక్కడ పక్కన ఇలా టాటింగ్ చేసేది మొదలుకు సైడ్ చుట్టూ లోపల కండంతా శూన్యం చేసేస్తుంది. చేసేసిన తర్వాత లోపల ఏర్లు ఉంటాయి కదా, ఏర్లు చూడు ఇక్కడ కాలువలాగా ఉంది కదా, చిన్న ఒక ఇలా ఇదేంటంటే పురుగు, ఇది కూడా పురుగు దశే. అలా చేసి లోపలికి చొచ్చుకొని పోయి భూమిలోకి పోయి లోపల ఏర్లు పురుగు లోపల పూటేర్లు ఉంటాయి కదా, పూటేర్లు కట్ చేస్తుంది. పూటేర్లు కట్ చేసిందంటే చెట్టు అయితే ఆటోమేటిక్గా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు కనిపించుతుంది. దీన్ని ప్రతి ఒక్క రైతన్న గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే నెలకు కనీసం ఒక్క నెలలో ఒక్కసారైనా కానీ మామిడి తోటలు పెంచుకుంటాం కదా, తోటలో ఉండే పనిచేసే కూలీలు కావచ్చు, లేదా చెట్లు పెంచే యజమానులు కావచ్చు, ఎవరైనా చెట్టులో పెంచుకుంటున్న దాన్ని బట్టి కొంచెం మనకి దాని గురించి అవగాహన తీసుకొని ప్రతి నెలలో ఒకసారైన చెట్టు మొదల చుట్టూ సరౌండింగ్ చూసినారంటే ఒక చెక్క పొడిలాగా రాలిపుంటుంది. నెక్స్ట్ ఆ చెక్క పొడి ఏ ప్లేస్లో పైన కొమ్మలకు కావచ్చు, కింద కావచ్చు, ఎక్కడైనా రాలిపేసి ఉంటుంది. ఆ రాలిపిన తర్వాత కానీ మనమైతే గమనించుకున్నామంటే దానిపైన అయితే సన్న రంధ్రంలాగా పెట్టేసి బంకలాగా పెట్టేసి కార్చేసి ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని గమనించుకొని చూసినామంటే అక్కడైతే కానీ ఆ పురుగు చిన్న రంధ్రం పెట్టుకొని అక్కడే ఉంటుంది. మొదటి దశలోనే చెట్టు పురుగు ఉంది కదా, ఈ పురుగును మొదటి దశలోనే మనం దాన్ని చంపేస్తే కానీ చెట్టునైతే కాపాడుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే కానీ చెట్టునైతే మనం కొద్దిగా టైం తీసుకున్నామంటే 1-2 నెలలు టైం తీసుకున్నామంటే చెట్టు లోపలికి వెళ్ళిపోయేసి రంధ్రాలు వేసుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది. మన చెట్టునైతే కాపాడుకునే అవకాశం అయితే మనకైతే దక్కదు. ఎందుకంటే మనం 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల చెట్లు పెంచుకొని మనం ఎంతో కష్టపడి మనం ప్రేమ అనురాగాలతో చెట్లు అయితే పెంచుకొని తర్వాత చనిపోయిందంటే ఎంత బాధాకరంగా ఉంటుందంటే అంత బాధ. చూడండి ఇక్కడ చెక్కపొడిలాగా రాలిపోతుంది కదా, నేను పురుగునైతే చూపిస్తాను మీకు. ఇది చూడండి ఎలా ఉందో మీరు గమనించుకోండి. ఇలా అది ఉండే ప్లేస్లో అయితే కానీ ఒక చెక్క పొడిలాగా రాలిపుంటుంది. దాన్ని మీకు కొట్టి చూపిస్తాను. ఒక పదునైన కత్తిలాగా తీసుకోవాలా, ముక్కు బాగా ఉండాలా. చూడండి ఇలా అది పొడి రాలిపింది, అది ఈ ప్లేస్లో ఉంది. దాన్ని మీకు నేను చూపిస్తాను. ఆ పురుగు ఏమిటి, దాన్ని ఎలా తీసుకోవాలి. ఇలా కత్తి ఉంది కదా, దాని కత్తి మొన కావచ్చు, లేకపోతే కొడవీలు కావచ్చు, ఇలా తీసినామంటే మనకు చిన్న కాలువలాగా రంధ్రంలాగా పడుతుంది లోపల. ప్రతి ఒక్కరు రైతులు గమనించుకోవాల్సిన విషయం ఇదేను. చూసినారంటే చూడండి అక్కడైతే మనకు రంధ్రం అయితే కనిపిస్తూ ఉంది.
ఇక్కడ సైడ్ ఉందేమో అని సైడ్ చూస్తే సైడ్ లేదండి, అది సైడ్ పక్క ఉందని చూస్తే సైడ్ అయితే లేదు. పైన కూడా కొడితే పైన కూడా లేదు. ఆ సైడ్ ఉన్నదేమో ఆ సైడ్ కొడితే ఆ సైడ్ కూడా కనిపించలా. కానీ పొడైతే రాలిపోయి అంటే స్టార్టింగ్లో మొత్తం ఒకటి కాదండి, ఒకటి తయారైపోయి 10, 15, 10, 15 అట్లా తయారైపోయి చెట్టు మొత్తం చొచ్చుకుపోతాయి. చెట్టు మొత్తం ఒకటే అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. చెట్టు మొత్తం పిల్లలు చేసి చెట్టు ఆల్రౌండ్ 10, 15, 20 దాకా అయినాయంటే చెట్టు మొత్తం లోపలికి చొచ్చుకుని వెళ్ళిపోతాయి. ఇలా అయితే దాన్ని బాగా ఇలా కొట్టాలి. ఇలా కొట్టిన తర్వాత దాన్ని అతి సున్నితంగా ఎలా దాన్ని తప్పించుకునే పోయే మార్గం లేకుండా చంపుకోవాలి దాన్ని. ఇలా ఉంటుంది కదా చూడండి, ఇలా దాన్ని అయితే కొట్టామంటే బయటకు అయితే వస్తుంది. ఇలా జాగ్రత్తగా అతి జాగ్రత్తగా ఏ పక్క ఉంది మానుకి ఏ డ్యామేజ్ కాకుండా దాన్ని జాగ్రత్తగా తీసేసుకొని దాన్ని చంపివేయాలి. దాన్ని కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే రంధ్రంలాగా పోతుంది కదా చూడండి, కొడుతున్నాం దాన్ని. ఇలా చేసుకుంటా పోతే కానీ అది ఖచ్చితంగా అయితే అవపస్తుంది. చూడండి, అది అక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం కనిపిస్తూ ఉంది, అక్కడైతే ఉంది. ఇక్కడి నుంచి అట్లా చూడండి, లోపల మొదలు చుట్టూ అట్లా కురుక్కుంటా లోపల చర్మం కాకుండా లోపల మాండ్లు చక్కనే కురుక్కుంటా పోతుంది. అలా చెట్టు మొత్తం కొరికేస్తుంది. అది కొరికేసిన తర్వాత చెట్టు అయితే చనిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మొదటి దశలోనే మనం 1 నెల లోపల కనిపెట్టేసి కనీసం మనం 1 నెలకు ఒకసారైనా కానీ ఇలాంటి గమనించుకుంటే ఇలా చెట్టు అయితే చనిపోయే అవకాశం అయితే, ఎందుకంటే దగ్గరే ఉంటుంది అది. అవి చుట్టుపక్కలోనే చెట్టు అంతా చొచ్చుకోపోదు అనమాట. లోపల పైన చర్మం ఉంటుంది కదా, తోలులాగా పైన చెక్కలో ఉంటుంది అది. ఇలా లోపల చొచ్చుకోమే అవకాశం అయితే ఉండదు. చూడండి, లోపల కొనుక్కోవడం ఉంది అది అక్కడ, అది కదులుతాను చూడు, అక్కడ ఉంది కదా, దాన్ని చిన్నగా నరికేసి అలానే నరికి తీస్తే కానీ చూడండి బయటకైతే వచ్చింది. చూసేదానికి చిన్న సూక్ష్మజీవి లాగా ఉంది. చాలా డేంజర్ అండి అది. చెట్టునైతే ఎంత పెద్ద చెట్టు అయినా 100 సంవత్సరాలు కావచ్చు, 200 సంవత్సరాల చెట్టు అయినా కానీ 1 నెల లోపల చెట్టు కానించి స్టార్ట్ చేస్తుందండి అది. మనం చెట్లు పెంచుకునేటప్పుడు కూడా దాన్ని అతి జాగ్రత్తగా పెంచుకోవాలి. ఎందుకంటే మామిడి చెట్లు చాలామంది ఇష్టాలతో పెంచుకుంటూ ఉంటారు. పెంచుకునే వాళ్ళు రైతన్నలకి తెలియజేయడం ఏంటంటే చూడండి, ఇలాంటి పురుగులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మీరు గమనించుకోండి, మామిడి చెట్లు పెంచే ప్రతి ఒక్క రైతన్నలకు చెప్తున్నాను. ఎందుకంటే ఇలా మేమైతే చూసి చాలామందికి తెలియదండి, ఇలా చెట్లన్నీ చంపుకుంటూ ఉంటారు. మేమైతే గమనించి చెప్పాము. కొంతమంది రైతన్నలకి అయితే మాకు ఏందో చెట్లు చనిపోయింది అనుకుంటారు, అంతేగాని ఇలాంటి అయితే తెలియదు పాపం. వాళ్ళు ప్రతి ఒక్కరు గమనించుకొని ఇలాంటి పురుగులు ఏదన్నా చీడ పురుగులు ఉండేటి కానీ చంపేసుకోవచ్చు. వీటిని చంపేయాలంటే రంధ్రంలాగా ఉంటుంది కదా లోపలికి, మనం చెలైన ఒకటి తెచ్చుకొని చిరంజి తెచ్చుకొని మనం అగ్రికల్చర్ వాళ్ళ దగ్గరికి పోయి ఏదన్నా ముందు తెచ్చుకొని ఈ పురుగులు చనిపోయేదానికి మనం ఎందుకంటే లోపలికి వెళ్ళిపోద్ది కదా, లోపలికి పోయినప్పుడు మనం ఇలా నరికేదానికైతే కుదరదు. అలాంటప్పుడు చెలిన్ ద్వారా మనకు ఇంజెక్షన్ అంటే దాని ద్వారా లోపలికి ఆ రంధ్రానికి కొంచెం ఇనుప ముక్క తీసుకొని లోపలికి రంధ్రం పొడిలాగా ఉంటుంది, మళ్ళీ పెట్టేసి ఉంటుంది. దాని లోపలికి మనం చెలిన్ ద్వారా ముందు ఎక్కించినామంటే చనిపోయే అవకాశం అయితే ఉంటుంది పురుగు. ఇలా కూడా చంపుకోవచ్చు. ఎందుకంటే మనకు పైన ఉంటే మనం ఇలా నరికి పురుగును బయటికి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే మనమైతే పురుగునైతే తీసుకోలేం బయటికి. లోపల చెట్టు అంతా నరగాలని చెట్టు చనిపోద్ది కదా. అలా కాకుండా అది నేను చెప్పే విషయము ప్రతి ఒక్క రైతన్నకి ఇలా మనం గమనించుకొని ఈ పురుగుని చంపేసుకుంటే మన మామిడి చెట్లు అయితే చనిపోయే అవకాశం అయితే ఉండదు. దీని గురించి కొంచెం కేర్ఫుల్ తీసుకోండి. ఎందుకంటే మామిడి చెట్లు పెంచుతున్న రైతన్నలకి తెలియజేయడం అనేది ఇదేనండి. నా ఛానల్ నచ్చినట్లయితే కానీ మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి నాకు. ఇలాంటివి మీకు మరొక వీడియో మీ ముందుకైతే తీసుకొస్తాను. దీనికి సంబంధించి నేను త్వరలో దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాను మీ అందరిలోకి. ఎందుకంటే ప్రతి ఒక్క రైతన్న బాగుంటే కదండి మేము బాగుంటాం. రైతు బాగున్నారంటే కూలి వాళ్ళు కూడా బాగుంటారు. ఎందుకు దీన్ని తెలియజేస్తానంటే ప్రతి ఒక్క రైతు